గత వీడియోలో మనము శివకామేశ్వరుడి వామాంకంలో అమ్మవారు ఎందుకు కూర్చుంటారు అనే విషయాలను చూశాం కదా. ఎవరైనా ఆ వీడియోని చూడకున్నట్లయితే ఆ వీడియో లింక్ని ఐబార్లోనూ మరియు డిస్క్రిప్షన్లోనూ కూడా ఇస్తాను, తప్పక చూడండి. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీ లలితా సహస్రనామంలోని 55వ నామమైన సుమేరు శృంగ మధ్యస్థ అంటే ఏమిటో చూద్దాం. కొన్ని పుస్తకాలలో ఈ నామమే సుమేరు మధ్య శృంగస్థగా కనిపిస్తుంది. సుమేరు శృంగ మధ్యస్థ అంటే సుమేరు పర్వతం మీద ఉన్న అనేక పర్వతాల మధ్యలో ఉన్న పర్వత శిఖరము శృంగము మీద అమ్మవారు కొలువై ఉన్నారుట. సుమేరు మధ్య శృంగస్థ అంటే సుమేరు పర్వతం మధ్యలో ఉన్న పర్వత శిఖరం మీద అమ్మవారు ఉన్నారని అర్థం. ఏ నామమైనా ఒకటే భావాన్ని తెలియజేస్తోంది. సుమేరు పర్వతం బంగారు వర్ణంతో మెరిసిపోతూ ఉంటుంది. ఆ పర్వతం మీద త్రికోణాకారంలో 3 శిఖరాలు ఉంటాయిట. వాటి మధ్యలో 400 యోజనాలు ఎత్తుగల ఒక శిఖరం ఉంటుందిట. ఆ శిఖరం మీద అమ్మవారు ఆసీనురాలై ఉంటుందిట. 1 యోజనం అంటే 9 మైళ్ళు లేదా 14.5 కిలోమీటర్లు. 400 యోజనాలు అంటే 3600 మైళ్ళు లేదా 5800 కిలోమీటర్లన్నమాట. భౌతిక విశ్వం, ఆది భౌతిక విశ్వం మరియు ఆధ్యాత్మిక విశ్వాలు దేనినైతే కేంద్రంగా చేసుకుని తమ ప్రస్థానం కొనసాగిస్తాయో అదే సుమేరు పర్వతం. ఈ పర్వతం మనకు కనపడదు. అమ్మవారి నివాసం సమస్త విశ్వాలకు ఆధారస్థానం యొక్క కేంద్ర బిందువు దగ్గర ఉంటుందిట. అమ్మవారి శ్రీమన్నగరం సుమేరు మధ్య శృంగం మీద నిర్మించబడింది. మనము 14వ భాగంలో బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో చెప్పబడిన అమ్మవారి శ్రీమన్నగర విశేషాల గురించి చెప్పుకున్నాం కదా. బ్రహ్మ ఆదేశం మేరకు విశ్వకర్మ నిర్మించాడని చెప్పుకున్నాం. ఎవరైనా ఆ వీడియోని చూడకున్నట్లయితే ఆ వీడియో లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పక చూడగలరు. శ్రీలలిత అష్టోత్తర శతనామావళి ప్రారంభంలోనే ఓం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమో నమః అనే నామం వస్తుంది. రజతాచలము అంటే వెండికొండ. హిమాలయాలనే వెండికొండలంటారు. హిమాలయాల మధ్యలో కైలాస శిఖరం ఉంటుంది. అదే అమ్మవారి నివాసం అని ఈ నామం చెప్తోంది. అంటే ఇక్కడ కైలాస శిఖరమే సుమేరు పర్వతం అని అర్థం. అలాగే శ్రీ లలితా సహస్రనామం 578వ నామంలో మహాకైలాస నిలయ అని అమ్మవారిని స్తుతిస్తుంది. శివపార్వతులిద్దరినీ దేవతలు కైలాస శిఖరాన నిత్యం పూజిస్తూనే ఉంటారుట. శ్రీచక్రంలోని 8వ ఆవరణ త్రికోణ రూపంలో ఉంటుంది. దీనినే సర్వసిద్ధిప్రద చక్రం అని పిలుస్తారు. హేవజ్రతంత్రం ప్రకారం త్రికోణానికి 3 వైపులా మరియు మధ్యలోనూ కలిపి 4 పీఠాలు ఉంటాయి. అవే మొదటిది కామగిరి పీఠం లేదా కామరూప పీఠం. ఈ పీఠం త్రికోణానికి అగ్రభాగంలో ఉంటుంది. ఈ పీఠానికి వాగ్భవ బీజాధిపతులైన వాణీ హిరణ్యగర్భులు అధిపతులు. రెండవది పూర్ణగిరి పీఠం. ఈ పీఠం త్రికోణానికి దక్షిణ దిక్కున ఉంటుంది. దీనికి అధిపతులు కామరాజ బీజాధిపతులైన లక్ష్మీనారాయణులు. మూడవది జాలంధర పీఠం. ఈ పీఠం త్రికోణానికి ఉత్తర దిక్కున ఉంటుంది. దీనికి అధిపతులు శక్తి బీజాధిపతులైన ఉమామహేశ్వరులు. నాలుగవది ఓఢ్యానపీఠం. ఈ పీఠం త్రికోణం మధ్యలో బిందువు దగ్గర ఉంటుంది.
ఇక్కడ శివశక్తులు ఉంటారు. ఈ కామగిరి పీఠం, పూర్ణగిరి పీఠం మరియు జాలంధర పీఠాలే సుమేరు పర్వతం యొక్క 3 శిఖరాలు. మధ్యలో ఉన్న శిఖరమే ఓఢ్యాన పీఠం. అక్కడే అమ్మవారు కొలువై ఉన్నారు. మేరు యంత్రం యొక్క ఆకారం చూస్తే కింద స్థూలంగానూ పైన సూక్ష్మంగానూ ఉంటుంది. ఆ సూక్ష్మమే శివశక్తుల స్థానం. అక్కడ నుండే విశ్వం ఆవిర్భవించింది. స్థూలం నుండి సూక్ష్మం వైపు సాగే ప్రయాణాన్నే మేరు ప్రస్థానం అంటారు. అలాగే త్రికోణం యొక్క తూర్పు దిక్కున ఇచ్ఛాశక్తి, నైరుతి దిక్కున క్రియాశక్తి మరియు వాయువ్య దిక్కున జ్ఞానశక్తులు ఉంటారుట. మన శరీరంలో ఉండే వెన్నుదండాన్నే మేరుదండము అని పిలుస్తారు. ఈ మేరుదండం యొక్క శిఖరమే సహస్రార చక్రం లేదా సహస్రదళ పద్మము. ఈ పద్మం మధ్యలో అమ్మవారు నివసిస్తుందిట. సహస్రదళ పద్మస్థ అనే నామము 528వ నామంగా మనకు శ్రీ లలితా సహస్రనామంలో కనిపిస్తుంది. ఆజ్ఞాచక్రాన్ని దాటిన తర్వాత యోగి మహానాదాన్ని దర్శిస్తాడు. ఇది నాగలి రూపంలో ఉంటుంది. ఇక్కడ యోగికి వాక్సిద్ధి కలుగుతుంది. ఈ నాగలి శాంతంగా ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది, వరాలను ప్రసాదిస్తూ ఉంటుంది. శూన్యమందు సహస్రదళ పద్మం ఉంటుంది. ఇది కళంకం లేని పూర్ణ చంద్రుడి వలె ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది అంతర్ముఖమై ఉంటుంది. ఇది ఆనంద స్వరూపం. చంద్రమండలం మధ్యలో త్రికోణం ఉంది. త్రికోణం మధ్యలో శూన్యం ఉంది. ఇక్కడ శివశక్తులుంటారు. దేవతలు నిత్యం ఇక్కడ శివశక్తులను సేవిస్తూ ఉంటారు. ఇది చాలా రహస్యమయమైన ప్రదేశం. ఎంతో ప్రయత్నం చేస్తే తప్ప మానవులు దీనిని పొందలేరు. దుర్వాస మహాముని శ్రీ లలితాస్తవరత్నంలో ఇలా చెప్తాడు: సమస్త విశ్వమే తన శరీరముగా కల బంగారు మేరు పర్వతానికి జయము కలుగుగాక. నిరంతరము ఏ పర్వతంలోని లతల నుండి దేవగానం వినబడుతుందో అట్టి పర్వతానికి జయము కలుగుగాక. ఈ పర్వతం మీద 3 శిఖరాలు ఉంటాయి. తూర్పున బ్రహ్మశిఖరము, నైరుతిలో విష్ణు శిఖరము, వాయువ్యంలో రుద్రశిఖరము ఉన్నాయి. ఈ 3 శిఖరాలకు నేను నమస్కరిస్తున్నాను. ఈ శిఖరాల నడుమ 4వ శిఖరం ఉంది. ఎర్రని మణుల కాంతులతో మెరిసిపోతోంది. అట్టి శిఖరానికి నేను నమస్కరిస్తున్నాను అని దుర్వాసుడంటాడు. వచ్చే భాగంలో శ్రీమన్నగర నాయిక అంటే ఏమిటో చూద్దాం. చూశారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస.